ఇది బాంబో బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్. ఇప్పుడు మన జర్నీ పాపికొండలు ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకుని పాపికొండల నుంచి మనం మారేడుమిల్లికి వెళ్ళబోతున్నాం. పాపికొండల నుంచి మారేడుమిల్లికి 110 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మా జర్నీ మొత్తం నైట్లోనే ఉండబోతుంది. నైట్ రైడ్ జరగబోతుంది అనమాట. ఫారెస్ట్లో నైట్ రైడ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నాకైతే చాలా భయం అనిపించింది. చూడండి, మేము వెళ్ళే దారిలో అడవి కూడా తగలడిపోతుంది. అక్కడ లారీ ఆపి ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ ఎందుకు నువ్వేం చేస్తున్నావు అని నాకైతే డౌట్ వచ్చింది. అతనే తగలబెడుతున్నాడేమో అని. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒకడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. వారే నాయన స్వామి, మనం అసలు కారు ఆపాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది చూడండి, అసలు అంత నైట్లో అంత ఫారెస్ట్లో ఒక అతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఈ జర్నీ అయితే అసలు నేను లైఫ్లో మర్చిపోలేంది. ఎందుకంటే మా రైడ్స్ అన్నీ కూడా నైటే జరిగాయి అన్నమాట. డే మొత్తం మేము ప్లేసెస్కి వెళ్ళడం, జర్నీ నైట్ అవ్వడం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఆర్ఎస్ రిసార్ట్స్ దగ్గర ఉన్నాం. కాటేజ్ వచ్చేసి 3000 రూపీస్, సింగిల్ రూమ్ అయితే 1200 రూపీస్. ఇది పాపికొండల నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మారేడుమిల్లి ఎంటర్ అయిపోతున్నాం. చూద్దాం, లెట్స్ గో ఎలా ఉంటుంది ఏంటి అని. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తామా, వేరే దగ్గరికి వెళ్తాం. చూడండి కాటేజెస్ అవన్నీ కూడా. ఫైనల్గా మారేడుమిల్లి రీచ్ అయిపోయాం. బాంబో చికెన్ 250 రూపీస్, బాంబో బిర్యానీ 300 రూపీస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది. మీకు నచ్చిన చోట తీసుకోండి. మేమైతే ఇక్కడ తీసుకుంటున్నాం. ఇప్పుడు టైము 9:30 అవుతుంది. బాంబో బిర్యానీ కన్నా బాంబో చికెనే బెటర్ అనిపిస్తుంది. బాంబో బిర్యానీ మధ్యాహ్నం ఎప్పుడో చేసి ఉంటారు, చికెన్ అయితే ఫ్రెష్గా చేస్తారు. నాకైతే బాంబో బిర్యానీ తినాలని ఉంది. బట్ ఎందుకైనా బెటర్ 9:30 అయిపోతుంది కాబట్టి ఈ బాంబో చికెనే తీసుకుని నేను రూమ్కి వచ్చేసాను. నైట్ నేనున్న నా కాటేజెస్ చూపించలేకపోయాను. ఇది కాటేజెస్కి వెళ్ళే వే. ఈ మొత్తం నేనున్న కాటేజెస్. స్టే అయితే చాలా బాగుంది. అక్కడ ఒక సెలయర్ ఉంది. నా టైంని మంచిగా ఈ సెలయర్లో స్పెండ్ చేశాను. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టే అనేది మస్ట్ అండ్ షుడ్. మన స్టేని బట్టే మన డే అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెష్ మైండ్తో ఫ్రెష్ స్టార్ట్ చేసామంటే ఆ డే అనేది చాలా బాగుంటుంది. నేను ఉదయాన్నే లేచి ఈ నేచర్లో ఒక 2-3 అవర్స్ హ్యాపీగా గడిపాను అనమాట. ఇక్కడ నుంచి మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి ఈరోజు షెడ్యూల్ ఏంటో చెప్తా. నైట్ మారేడుమిల్లిలోనే స్టే చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. అక్కడ నుంచి ప్లాన్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి. టిఫిన్ చేసేసిన తర్వాత దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్కి వచ్చేసాం మనం. ఇప్పుడు మనం వచ్చేసాం మారేడుమిల్లిలో ఉన్న జలతరంగిణి వాటర్ ఫాల్స్కి. అస్సలు క్రౌడ్ లేరు. టైం 12 అవుతుంది. ఎవ్వరు లేరు అనమాట. అండ్ ఇది అన్ సీజన్ అనమాట. వాటర్ కూడా లేవు. వాటర్ అయితే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయంట. అది సీజన్. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. చూడండి ప్రసాదంగా నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్లే అని ఎలాగో వచ్చాం, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అలా ఒక ఫోటోషూట్ చేసేసుకున్నా. ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకున్నా. ఎందుకంటే క్రౌడ్ లేరు ఫస్ట్ మనల్ని డిస్టర్బ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. బాంబో బిర్యానీ మేకింగ్ ప్లస్ బాంబో బిర్యానీ తినాలి కదా. నైట్ ఎలాగో బాంబో చికెనే తిన్నాం. నాకు ఎంత ఇష్టం అంటే బాంబో బిర్యానీ. ఇది బాంబో బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్. ఇవి ఆల్రెడీ బాంబోస్లో పెట్టేసాం. నాకు ఎంత ఇష్టం అంటే బాంబో బిర్యానీ. లాస్ట్ టైం నేను ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ క్రితం వచ్చాను. అప్పటి నుంచి మళ్ళీ నేను ఎక్కడ తినలేదు. ఇక్కడే తినాలని డిసైడ్ అయ్యి మళ్ళీ వచ్చి ఇక్కడే తిన్నాను అనమాట. నాకు అంత ఇష్టం బాంబో బిర్యానీ అని అంటే. ఫైనల్గా బిర్యానీ వచ్చిందో. చాలా బాగుంది. ఆయిల్ తక్కువ ఉంది. అద్భుతం బాంబో బిర్యానీ. కాలుతుందబ్బా ప్లీజ్.
నేను కుదిరితే ఈవినింగ్ కూడా బాంబో బిర్యానీ పార్సల్ తీసుకుందాం అనుకున్నా, కానీ వేడివేడిగానే బాగుంటుందని చెప్పి ఏం చేసేదేం లేక వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళేది రంప వాటర్ ఫాల్స్కి. కుదిరితే నేను ఈవినింగ్ రంపచోడవరంలో బాంబో బిర్యానీ తీసుకొని అండ్ నైట్ అక్కడ డిన్నర్ చేసి వెళ్దామని డిసైడ్ అయ్యా. ఇప్పుడు మారేడుమిల్లి నుంచి రంపచోడవరానికి 30 కిలోమీటర్స్ ఉంది. ఫారెస్ట్లో రైడ్ కాబట్టి 1 అవర్ టైం పడుతుంది. ఫైనల్గా రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను ఈ రంప వాటర్ ఫాల్స్లో ఫుల్గా ఎంజాయ్ చేశాను. మారేడుమిల్లికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ ఎండిపోయాయి. ఈ వాటర్ ఫాల్ మాత్రం 365 డేస్ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందంట. ఇక్కడ నుంచి నా జర్నీ లంబసింగికి ఉండబోతుంది. ఇది కూడా నైట్ జర్నీయే. బాంబో బిర్యానీ అయితే రంపచోడవరంలో నాకు ఎక్కడా దొరకలేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.